హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ట్రంప్ ప్రభుత్వం వచ్చింది, మనని వెళ్ళిపోమంటున్నాడు. ట్రంప్ వచ్చాడు, మనకి కష్టాలు తప్పలేదు. ట్రంప్ వచ్చాడు, మన ఇబ్బంది పెడుతున్నాడు అని అన్ని టీవీ ఛానల్స్ కవర్ చేస్తున్నాయి. ట్రంప్ ఎవరిని ఎల్లగొట్టాడు? మంచిగా వీసా తీసుకుని, మంచి కాలేజీ వెతుక్కుని, మంచిగా చదువుకుంటున్న స్టూడెంట్స్నా? లేదు అంటే ఎప్పటి నుంచో పాతికపోయి గ్రీన్ కార్డు ఉండి ఎప్పటి నుంచో సిటిజన్షిప్ తీసుకున్న మన వాళ్ళన? అక్కడే 4-5 ఇళ్ళు కొనుక్కుని అక్కడే బాగా సెటిల్ అయిపోయి ఉన్న మన ఇండియన్స్నా? లేదు అంటే అమెరికాని పక్కకు తోసేసి అమెరికాలో ప్రజల్ని మొత్తం భూభాగం అంతా మనమే ఆక్రమించేసి ఎక్కడ షాపుల్లో చూసినా, ఎక్కడ రోడ్ల మీద చూసినా, ఎక్కడ చూసినా వాళ్ళ డబ్బంతా లాక్కుంటున్నా మన వెళ్ళగొడుతున్నాడా? ఎవరిని వెళ్ళగొడుతున్నాడు? అక్రమ వలసదారుల్ని. వీసా టైం అయిపోయినా సరే అక్కడ ఉండి దొంగతనంగా జాబులు చేసేవాళ్ళని, వీసా పర్మిట్ అయిపోయిన తర్వాత కూడా ఇండియాలో రాకుండా అమెరికాలోనే ఉండి అమెరికా సొమ్ము దోచుకు తింటున్న వాళ్ళని వెళ్ళగొడుతున్నాడు అని చెప్తున్నారు జనాలు. నేను ఇంకోటి చెప్తానండి, అమెరికాలో ఎలాంటి వాడైనా వెళ్ళి బతకగల స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకునేటట్టుగా మొత్తం అంతకుముందు నా నాయకులు కల్పించారు. మొన్న ట్రంప్ ఒక మాట అన్నాడు, మా తిండి మీరే తింటున్నారు, మా మా వనరులు మీరే తీసుకుంటున్నారు, మా సంపాదన మీరే అనుభవిస్తున్నారు, ఎటు చూసినా మావి లాక్కుని మీరు బతుకుతున్నారు అని చెప్తున్నాడు ఆయన. నిజం కాదంటారా? ఇంత అలసిస్తే మనకి ఇంత చేస్తాం మనం. ఎంతవరకు ఉండాలో అంతవరకు లేకుండా చేసుకున్నది మనమే. ఇంకోటి చెప్తాను, మన్ని బంధించి యుద్ధ విమానం ఎక్కించి మరి ఇండియాలో దిప్పుతున్నాడు అంటే నేనైతే చాలా మంచివాడని చెప్తాను. వలసదారులుగా వచ్చి అక్రమంగా ఉండి వీసా టైం అయిపోయినా సరే లోపల ఉంటున్న వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి? ఒక కాలేజీలో చదువుతూ ఫీజులు కట్టకుండా ఉన్న వాళ్ళని బయటికి పంపించేస్తున్నారు, గెంటేస్తున్నారు, పిల్లల్ని బయట నుంచోబెడుతున్నారు. ఒక గంజాయి తీసుకుంటే అది నేరం అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు, ఇబ్బంది గురి చేస్తున్నారు మన ఇండియాలోనే. అలాంటిది వీసా గడువు పూర్తి అయిపోయిన తర్వాత కూడా మన వాళ్ళు అక్కడ ఉండి ఇబ్బంది కలిగిస్తుంటే అమెరికాని ఎవరు ఊరుకుంటారు చెప్పండి? మన ఇంట్లోనే ఒక 10 మన కుటుంబం వరకు నలుగురే మనం పోషించుకోగల కెపాసిటీ ఉన్నప్పుడు ఇంకో నలుగురిని, ఇంకో 6గురిని తెచ్చుకుని మన నెత్తి మీద పెట్టుకుని మనకు ఆ కెపాసిటీ లేనప్పుడు మనం ఉంచుకుంటామా? అడ్జస్ట్ అవ్వగలుగుతామా? ఎన్ని తగాదాలు వస్తాయి మనకి. అలాగే ఇండియన్స్ మీద కూడా దాడి జరిగే ప్రమాదాలు ఉన్నాయి. ట్రంపే వదిలిపెట్టట్లేదు వాళ్ళని. అందుకని మనమేంటి అని చెప్పి ప్రతి ఒక్కడు దాడులు చేసే పరిస్థితి వస్తుంది. ఇండియన్స్ అందరూ తగు జాగ్రత్తల్లో ఉండండి. ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్లకుండా కొన్నాళ్ళ పాటు ఎవరి పని వాళ్ళు సైలెంట్గా చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇంకోటి చెప్తాను, ఇప్పుడు ఎవరైతే పిల్లలు వచ్చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులే కాకుండా చుట్టుపక్కల ఉంటే వాళ్ళ అబ్బాయిని మెడపెట్టి గెంటేసింది వీళ్ళ అబ్బాయిని, సంగిళ్ళు వేసింది వీళ్ళ అబ్బాయికి, వెళ్ళగొట్టింది వీళ్ళ అబ్బాయిని అని చెప్పి పిచ్చి కబుర్లు, పిచ్చి మీటింగ్లు ఇండ్ల దగ్గర పెట్టకుండా ఆ వచ్చిన పిల్లల్ని మంచిగా ఆదరించండి. ఇండియాకి చక్కగా వస్తున్న పిల్లలు ఏ పని చేసుకున్నా పని అనేది లేకుండా మన ఇండియాలో కూడా లేదండి. మనం పనికి బద్దగస్తులు. తెలిసిందా? ఎవరికి కోపాలు వచ్చినా, ఎవరొకళ్ళు ఏ పని చేసినా దాంట్లో సంపాదన లేని ఉద్యోగం అంటూ ఏదీ లేదు. అది గుర్తుపెట్టుకోండి. హోటల్స్ పెట్టుకోవచ్చు, కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు, ఎవరి స్తోమతకు తగ్గట్టు ఒక మనిషిని పెట్టుకుని. నేను దీనికి కూడా ఒకటి చెప్పాలి, వచ్చేసిన తర్వాత నిరుత్సాహపడటం కానీ అలా చేయకుండా చక్కగా ఇంకేమైనా కోర్సులు నేర్చుకుని చక్కగా మళ్ళీ ఇంకో వేరే దేశం వెళ్లకుండా వీళ్ళు 10 ఏళ్ల పాటు బ్యాన్ చేసేటట్టు స్టాంపులు వేస్తున్నారు అని కూడా కొంతమంది చెప్తున్నారు. నాకు ఇంకా దాని గురించి తెలియదు కాబట్టి మాట్లాడకూడదు. ఇంకా 10 ఏళ్ల పాటు ఏ దేశం వెళ్లకుండా స్టాంప్ వేసి పంపిస్తున్నారు వాళ్ళ పాస్పోర్ట్ మీద అని చెప్తున్నారు. చూడండి, మంచి ఉద్యోగం చేసుకోండి, మంచిగా మీరే సొంత బిజినెస్ పెట్టుకోండి. బోల్డ్ రకాల సదుపాయాలు ఉన్నాయి, ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయి. ఎంతో అంత
అమ్మా నాన్నకి ఇబ్బంది కలిగించకుండా, మీరు ఇబ్బంది పడకుండా, రాగానే అవమానపడ్డామని చెప్పి బాధపడకుండా, కృంగిపోకుండా చక్కగా ఉండండి. ఇంకోటి, మన దేశం ఒకటే కాకుండా అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళని పంపించేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు హేళనగా చూడటం కానీ, హేళన చేయటం కానీ, ఇబ్బంది కలిగించడం కానీ చేయమాకండి దయచేసి. ఎవరైనా సరే మీరు ట్రంప్ గెంటేస్తే వచ్చేసారా అని పిచ్చి మాటలు మాట్లాడకుండా, అక్కడ ఎవరున్నా మన పిల్లలతో సమానం అని చెప్పి ఎప్పుడైతే మనం హత్తుకుంటామో ఆ పిల్లలు మనోధైర్యంతో ముందుకొస్తారు. చూడండి, కూర్చుని అన్ని గంటలు జర్నీ చేసి రావాలంటే ఎంత కష్టమైన విషయం. అందుకని కానీ ఇంకోటి చెప్తాను నేను, మనం ఏదైనా లీగల్గా వెళ్ళాలి తప్ప ఇలా పాస్పోర్ట్లు అయిపోయిన తర్వాత, టైం అయిపోయిన తర్వాత, వీసాలు అయిపోయిన తర్వాత, లేకపోతే రిటర్న్ పాస్పోర్ట్ లేకుండా, రిటర్న్ టికెట్స్ లేకుండా ఇలా వెళ్తే ఇబ్బందులు తప్పవు. ఎవరి దేశాన్ని వాళ్ళు కాపాడుకోవడం తప్పు లేదు. ట్రంప్ చేసేదే కరెక్ట్ అంట నేను. ఎందుకంటే ఎవరి దేశాన్ని వాళ్ళు కాపాడాలనుకుంటున్నారు. సిస్టమేటిక్ బాగుంటేనే అన్నీ బాగుంటాయి. అందరూ రూల్స్ బాగుంటేనే అన్నీ బాగుంటాయి. అలా మన ఇండియాలో కూడా వస్తే రూల్స్ చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనా? బై అండి.